ఒక ఊళ్ళో చంద్రకాంతుడనే సాలెవాడుండేవాడు. అతను విలువగల బట్టలు నేయడంలో నిపుణుడు. అందుచేత బాగా సంపాదించుకున్నాడు. డబ్బు బాగా చేరింది గనుక చంద్రకాంతుడి దగ్గరికి బంధువులు, అభిమానులు కూడా చేరారు. అందరూ అతన్ని తెగ పొగిడేవాళ్ళు. వచ్చిన వాళ్లకు అతను కూడా ఏ లోటు లేకుండా జరిపేవాడు. అడిగిన వాడికల్లా సహాయం చేసేవాడు. ఈ ఔదార్యం మూలంగా అతనికున్నదంతా క్రమంగా హరించుకుపోయి గడ్డు రోజులు దాపురించాయి. మగ్గాలు మరమ్మతు చేయించుకుందామన్నా డబ్బు లేదు. చివరకు ఒక పూట తింటే ఇంకో పూట ఇంటిల్లిపాది గంజి తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. మగ్గాలు బాగు చేసుకొని మళ్ళీ నేత పని మీద దృష్టి ఉంచుదామని చంద్రకాంతుడు తన బంధువులను ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగాడు. ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు. అందరూ తలా ఒక సాకు చెప్పి తమ దగ్గర డబ్బు లేదన్నారు. కొందరు మరింత కఠినంగా ఉన్నప్పుడు ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు చేస్తే ఇదే గతి పడుతుంది అని బుద్ధి చెప్పారు కూడా. వీళ్ళంతా ఒకప్పుడు అతని సహాయం పొందిన వాళ్లే, అతన్ని తెగ పొగిడిన వాళ్లే. ఆలస్యంగానైనా చంద్రకాంతుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఇక మగ్గం పని చేసే అవకాశం లేదు కనుక కూలి పని చేసి అయినా కుటుంబాన్ని పోషించుకుందామని ఆ పనిలో దిగాడు. ఇంతలో ఊరికి చెరువు తవ్వించాలని నిర్ణయం జరిగింది. ఆ పని చూడటానికి ఒక పెద్ద మనిషి ఏర్పాటయ్యాడు. చెరువు తవ్వే చోటికి ఎక్కడెక్కడి నుంచో కూలీలు వచ్చారు. పలుగొకటి పట్టుకొని చంద్రకాంతుడు కూడా వచ్చాడు. చెరువు త్రవ్విస్తున్నప్పుడు పెద్ద మనిషి కూలీల చేత చురుకుగా పని చేయించాలని కాబోలు. పని ప్రారంభించే ముందు కూలీలతో ఇలా అన్నాడు: చెరువు తవ్వే ప్రదేశంలో నిధి నిక్షేపాలు ఉండవచ్చు. ఏ లంకెబెందెలన్నా ఉండే పక్షంలో అవి ఏ కూలివాడి పలుగుకు తగిలితే వాడి సొత్తే. దానిమీద మరెవరికి అధికారం ఉండదు. అందుచేత ఎవరి అదృష్టం ఎలా ఉందో మరి. ఈ మాటలు కూలీలకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. మొదటి రోజు తవ్వకం పని చాలా చురుకుగా సాగింది. పని చేస్తున్నంతసేపు చంద్రకాంతుని మనసులో ఏదో ఆలోచన మెదులుతూ వచ్చింది. అతను ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి ఉపక్రమించాడు. అతను ఒక పాత బిందె తీసుకొని దాని నిండా చిల్లర పెంకులు నింపి దాని మూతికి ఒక రేకు అతికించి అర్ధరాత్రి వేళ చెరువు తవ్వే చోటికి వెళ్ళి తాను మర్నాడు తవ్వబోయే మట్టి కింద దూర్చి మట్టి కప్పి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు ఉదయం మళ్ళీ కూలీలు వచ్చారు. చంద్రకాంతుడు కొద్దిసేపు తవ్వగానే అతని పలుగుకు బిందె తగిలి కంగుమన్న మోత వినిపించింది. అతని పక్కన పనిచేసేవాళ్ళు లంక బిందెలో అని అరిచారు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చంద్రకాంతుడు పైపైన ఉన్న మట్టి తవ్వి పెద్ద బిందెను పైకి తీశాడు. అదృష్టమంటే నీదే, బిందె తెరు, లోపల ఏముందో చూద్దాం అన్నారు కూలీలు. చెరువు తవ్వించే ఆయన కూడా అక్కడికి వచ్చి బిందెలో ఏముందో చూడాలని ఆత్రపడ్డాడు. నిధికి పూజ జరగాలి. మంచి ముహూర్తం చూసి మంత్రోక్తంగా తెరవాలి. అవసరమైతే శాంతి చేయాలి, సంతర్పణ చేయాలి. ఇష్టం వచ్చినట్టు తెరవరాదు అన్నాడు చంద్రకాంతుడు. నీ పంట పండిందిలే, ఇంకా కూలి ఏం చేస్తావు? బిందె తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు పెద్ద మనిషి. చంద్రకాంతుడు బిందె నెత్తిన పెట్టుకొని పలుగు చేత పట్టుకొని ఇంటికి వచ్చేశాడు. కానీ మర్నాడు అతను మళ్ళీ పలుగుతో కూలి పనికి హాజరయ్యేసరికి చెరువు తవ్వించే పెద్ద మనిషి, నీ దరిద్రం తీరిపోయిందిగా, మళ్ళీ కూలీలోకి వచ్చావేమిటి అని అడిగాడు. మిగతా కూలీలకు అదే అనుమానం కలిగింది. ఏం చెప్పను బాబు, శాస్త్రులు గారిని విచారిస్తే ఆయన నా జాతకం చూసి బిందె దొరికిన ముహూర్తం చూసి ఇంకా 3 ఏళ్ల దాకా దాన్ని తెరవడానికి వెళ్ళేదన్నాడు. అప్పుడైనా ఎన్నో గ్రహాలకు శాంతి చేయాలిట, అన్నదానం చేయాలిట, అంతదాకా నాకు పొట్ట గడవాలిగా అన్నాడు చంద్రకాంతుడు. అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది. అతను తమలాగే పలుగుపట్టి పని చేస్తున్నప్పటికీ మిగతా కూలీలు అతన్ని గౌరవంగా చూశారు. ఏమైనా అతను శ్రీమంతుడు కాబోయేవాడే కదా. చంద్రకాంతుడికి నిధి దొరికిందన్న వార్త అతని బంధువులందరికీ చాటింపు వేసినట్టుగా తెలిసిపోయింది. అతన్ని మళ్ళీ ఇచ్చకపు మాటలతో ఉబ్బేసి మంచి చేసుకుందామని ఒకరొకరే వచ్చారు. అదృష్టవంతుణ్ణి దేవుడు కూడా చెరపలేడు. నీకు నిధి దొరికిందంటే మేమెంతో సంతోషించాం. నువ్వు జానెడు పొట్ట కోసం కూలి పని చేసుకుంటున్నావని విని మాకెంత బాధ కలిగిందో ఆ పరమాత్ముడికే తెలుసు అన్నారు బంధువులు విచారం నటిస్తూ. నా అదృష్టం అడుగు తిన్నట్టే ఉంది.
ఆ నిధిని నేను 3 ఏళ్ల దాకా తాకరాదంటున్నారు. నా మగ్గాలు సరిగా ఉంటే కూలి పని చేసుకునే కర్మ నాకేమిటి? ఒక్క 1000 రూపాయలు అప్పు పెట్టమంటే ఎవరూ పెట్టారు కారు. కూలి చేసుకోక ఏం చేసేది అన్నాడు చంద్రకాంతుడు. ఎప్పుడో లేదన్నామంటే ఎప్పుడూ లేకుండానే పోతుందా? నీకెంత కావాలో చెప్పు అన్నారు బంధువులు. ఒక 1000 ఉంటే చాలు అన్నాడు చంద్రకాంతుడు. అతను వద్దంటున్నా 4 బంధువులు ప్రోద్బలం చేసి అతనికి 4-5 వందలు 2000 రూపాయలు పెట్టుబడికి అప్పిచ్చారు. ఆ డబ్బుతో అతను కొత్త మగ్గాలు కొని పెద్ద ఎత్తున నేత పని మొదలుపెట్టాడు. మళ్ళీ డబ్బు కూడా సాగింది. 2వ సంవత్సరం పూర్తి అవుతూనే అతను తన బంధువుల బాకీ తీర్చేశాడు. 3వ సంవత్సరం కూడా ముగిసింది. బిందె తెరవడానికి ముహూర్తం ఏర్పాటయ్యింది. బంధువులంతా వచ్చిపడ్డారు. బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు. చంద్రకాంతుడు బిందెకున్న మూత సీలు పగలగొట్టాడు. బిందె నిండా చిల్ల పెంకులు. విందు భోజనాలు చేస్తూ వారాల తరబడి ఉందామనుకున్న బంధువులు మామూలు భోజనాలతో తృప్తిపడి వెళ్ళిపోయారు. చంద్రకాంతుడి ఎత్తు పారింది. ఈసారి అతను చాలా జాగ్రత్త పడి తన కష్టార్జితంతోనే తిరిగి సంపన్నుడయ్యాడు.